చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివని, నువ్వు సహనం కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదు. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే. లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నేను తీసివేది. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను ద్వేషించున్నాను, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగా, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. కరుణా సంపన్నమైన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో నడిపించారు. నేను భయపరిచే భాగ్యం, నేర్చుకుంచే భాగ్యం, నేను జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేశారు. అయోగ్యంగా పాపలు చేసి క్షమించండి. పరీక్షించుకొని త్వరలో పాల్గొని సాయం చేయాలని కొంచెం తదుపరి వాక్య బైబిల్ అవర్లో కొద్దిసేపు నీ వాక్యం ధ్యానించాలని ఆశపడి ఉంటుండగా మాతో మాట్లాడండి. ఆయన మీ ఆత్మనింపు దయచేయండి. మా బ్రతుకులు, మా మాటలు ఒకే విధంగా ఉండడానికి సహాయం చేయండి. కానీ మాటలు పలకుండా మీ ఆత్మనింపు సహాయం చేయండి. కూడిన ప్రతి ఒక్కరికి నాకు మేలుకరంగా ఆశీర్వాదం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, మనం గత కాలంలో ఎఫ్ఎస్సి 7 సంఘాలకి రాసిన ఉత్తరాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకసారి మనం స్పుర్ణ సంఘాన్ని మనం ధ్యానించాము. స్పుర్ణ సంఘానికి ప్రభువారు రాసిన ఉత్తరము యోహాను గారు పద్మాసులో పరదేశిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతను ఉత్తరాల ద్వారా రాశాడు 7 సంఘాలు. గత కాలంలో మనం స్మరణ సంఘాన్ని చదువుకున్నాం. స్మరణ అనగా శ్రమలు. స్మరణ సంఘానికి కలిగిన మరొక పేరు సఫరింగ్ చర్చ్. శ్రమల సంఘం అని దాన్ని సఫరింగ్ చర్చ్ అంటారు. శ్రమలను సహించినటువంటి సంఘం, ప్రభు కొరకు నిలబడినటువంటి సంఘం. ఎన్నో శ్రమలను వారు సహించారు. ఆ సంఘానికి దేవుడు ఎలాంటి గద్దెంపు లేదు, మారు మనసు అవసరం లేదని చెప్తున్నారు. అక్కడ అంతగా ప్రభు కొరకు నిలబడిన సంఘం. ఏ ఫాల్ట్, ఏ కరెక్షన్స్, నో రిపెంటెన్స్. దేవుడు ఆ విధంగా ఆ సంఘానికి ఎంతో ప్రశంసించారు. అందుకనే మొదటిగా ఆ సంఘాన్ని చదువు ఆశ కలిగి నేను బిగిన్ చేశాను. రెండవది, ఇప్పుడు మన మొదటి సంఘం. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఒక ఆర్డర్గా ఉన్నాయి. మొదటిగా ఎఫెసు సంఘం. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదిక అని 7 సంఘములకు చెప్పమని పంపమని చెప్పడం వెనుక వింటున్నాను. 7 సంఘాల్లో మొదటిది ఎఫెసు సంఘం. ఎఫెసు పట్టణంలో సంఘం ఎట్లా ఏర్పడింది, ఎవరు ప్రభు అక్కడ సువార్త తీసుకెళ్లారు అనేది కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అపోలో అక్కడికి సువార్త తీసుకెళ్లారని, లేదంటే మా అపోస్తల కార్యంలో మొదటి శతాబ్దంలో పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు కొద్దిమంది అక్కడ విశ్వాసులు ప్రభు నమ్ముకొని వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎఫెసు పట్టణంలో సువార్త చెప్పారని అక్కడ సంఘం ఏర్పడింది ఒక ఆలోచన. ఏది ఏమైనప్పటికీ అక్కడ చదివితే ఎఫెసు సంఘములో ముఖ్యంగా పౌలు గారు 2వ మిషనరీ యాత్రలో, 3వ మిషనరీ యాత్రలో అక్కడ కొన్ని సంవత్సరాలు, 3వ మిషనరీ యాత్రలో 3 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం లేఖనాలు. అపోస్తల కార్యాలు మనం వాటిని గమనించగలం. మొదటి మిషనరీ యాత్ర, 2వ మిషనరీ యాత్రలో కొద్ది కాలం అకుల ప్రిస్కిల వారు కూడా అక్కడ సెకండ్ మిషనరీ యాత్రలో అకుల ప్రిస్కిల వారు కలిపి అక్కడ ఆయన ప్రభు పని చేశారని మనం అపోస్తల కార్యాలను చూడగలం. అది సెకండ్ మిషనరీ జర్నీలో. థర్డ్ మిషనరీ జర్నీలో పౌలు గారు ఎక్కువ కాలం 3 సంవత్సరాలు అక్కడ ఉండి వాక్య ప్రకటన చేసినట్టు చూస్తున్నాం. తర్వాత తిమోతి కూడా అక్కడ వాక్యం చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు ఉత్తరం రాస్తున్న యోహాను గారు ఆయన కూడా అక్కడే ఉన్నారు. పద్మాసుకి వెళ్లే ముందు ఆయన అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం.
తర్వాత కూడా పద్మాస్ ద్వీపం నుంచి మళ్ళా పర్వాసి వచ్చిన తర్వాత ఎఫీసీ పట్టణంలో నుండి అక్కడ చనిపోయినట్టు ప్రభు ఆరోహణట్టు మనం చూడగలుగుతున్నాం ప్రభుత్వం ఉన్నట్టు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే ఎఫీసీ సంఘములో వాక్యం పరిచయం చేసిన వారు పౌలు గారు, అకుల ప్రిస్కిల వారు, తిమోతి, యోహాను గారు, ఇంత పెద్ద సేవకులు ఉన్నారు అక్కడ. అంత పెద్ద సంఘం అది. ఆ సంఘం అంత పెద్ద పరిచయం చేసిన సంఘంలో దేవుడు ఇక్కడ మనం చదువుకున్న మాటలు మీకు అర్థమై ఉంటుంది. మొదట నీకున్న ప్రేమను విడిచిది అంటున్నాం. ఒక భక్తుడు దానికి హెడ్డింగ్ పెట్టాడు, లవ్లెస్ చర్చ్ అన్నాడు. ప్రేమ లేనటువంటి సంఘం, లవ్లెస్ చర్చ్. అది నాకు చదివినప్పుడు కొంచెం ఇట్లా ఎన్ని ప్రశంసలు ఉన్నాయే, ఒక మాట కూడా దేవుడు సహించలేడా అని భయం వేసింది. అంకుల్ గారు అన్నట్టు భయం వేసిందంటే దేవుడు ఒక్కటి కూడా సహించలేడు. నువ్వు పరిపూర్ణంగా ప్రభుని వెంబడించాలి, అన్ని విషయాల్లో నువ్వు పూర్ణంగా ఉండాలి. ఆవగించేంత విశ్వాసం అన్నాడు, ఆవగించేంత సర్కిల్గా ఉంటుంది, దానికి ఎలాంటి వంకులు ఉండవు. అంటే సంఘంలో ఎక్కడ కూడా ఆయన ముడత మచ్చ ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాను. లవ్లెస్ చర్చ్ అనే హెడ్డింగ్ పెట్టినప్పుడే ఎన్నో ప్రశంసలు ఉన్నాయి ఆ సంఘానికి. అన్ని ప్రశంసల్లో కూడా ఒకటి కూడా ప్రభు, మనం స్టూడెంట్స్ చూస్తాం, ఒక మార్కే మిస్ అయింది అంటాడు. ఒక మార్కే ప్రభుకి. ఈ సంఘంలో ప్రేమ లేదు, లవ్లెస్ చర్చ్ అంటున్నాడు. స్పందన సంఘానికి ప్రశంసలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి మారు మనసు అవసరం లేదు అంటున్నాడు ప్రభు వారు. ఇది మనం చదువుతుంటే 7 సంఘాలు ఎంతో మన ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈ 7 సంఘాలు మనం ఏ విధంగా ధ్యానించవచ్చు అంటే, ప్రతి సంఘానికి ప్రభు తను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారు, ఆ విధంగా నా సంఘంలో ఉన్న ప్రశంసలు కానీ అది ఇక్కడ రాయబడి ఉంది. 7 సంఘాలకి ప్రభు ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారు, తను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారు, ఆ విధంగా నా సంఘంలో ఉన్న ప్రశంస ప్రభు మెచ్చుకోవడం, కమెండేషన్. ఆ విధంగా నా సంఘంలో ఉన్న క్రిటిసిజం, విమర్శ చేస్తున్నారు ప్రభు వారు. మనుషులు విమర్శ చేస్తే ఏమంటే నొచ్చుకుంటారండి. ఇది ప్రభు వారు స్వయంగా రాస్తున్న ఉత్తరం. ఇది మీరు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు, తిమోతి గారు, యోహాను గారు, అకుల ప్రిస్కిల్లా ఎంతో మంది గొప్ప భక్తులు ఈ సంఘంలో పరిచయం చేశారు. అయినా అక్కడ లోపం అంటాడు ప్రభు వారు. గ్యాప్ ఉందండి. ఎప్పుడెప్పుడు రాశారు ఉత్తరం, రాసింది పౌలు గారు ఎప్పుడు పరిచయం చేశారు ఎఫ్ఎస్సి. అందుకని ఎఫ్ఎస్సీలు పౌలు గారు రాశారు ఉత్తరం. అది మనం చదువుతాం. 5 అధ్యాయాలు ఉన్నాయి. అక్కడ 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు ఉత్తరం రాశారు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? ప్రభువే రాస్తున్నారు. ప్రభువు రాస్తున్న ఉత్తరం ఇది. ఆయన గమనిస్తున్న దేవుడు. స్కానింగ్ అనమాట ఇదంతా. ఆయన రాస్తున్న ఉత్తరం ఇది. దాన్ని మనం ప్రభు ఏ విధంగా పరిచయం చేసుకున్నారు, ప్రభు ఏ విధంగా ఆ సంఘాన్ని ప్రశంసించారు, ఏ విధంగా క్రిటిసైజ్ చేశారు, రివ్యూ ఆయన ఏ విధంగా ఆ సంఘాన్ని విమర్శించారు, ఆ విధంగా సొల్యూషన్ కూడా చెప్పారు. ప్రభు నువ్వు ఏం చేయాలి, సంఘంలో ఏం కొడుతుంది, దాన్ని నువ్వు ఏ విధంగా దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నారు ప్రభు వారు. ఆ విధంగానే నువ్వు ఆ సొల్యూషన్ తీసుకోకపోతే వచ్చే తీర్పు గురించి కూడా చెప్తున్నారు. అది ఆ సొల్యూషన్ నువ్వు తీసుకుంటే నువ్వు ఏ విధంగా జయించగలుగుతావు అని ప్రభు వారు ఇక్కడ ప్రతి సంఘానికి మనం ఆ విధంగా తీసుకోవాలి. ప్రభుత్వం ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారు, ఆ సంఘంలో ఉన్న ప్రశంసలు కానీ, ఆ సంఘంలో ఉన్న క్రిటిసిజం, విమర్శలు, ప్రభు చేస్తున్న విమర్శలు, ఆ విధంగా దానికి ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు, ఆ సంఘంలో ఉన్న విమర్శలు ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు రాస్తున్నారు. దాన్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు, అదే దాన్ని ఓవర్కమ్ చేయడం వల్ల నీకు వచ్చే ఫలం ఏముంటుందని ప్రభు వారు ఉత్తరం రాస్తున్నారు. అది ఇక్కడ అదే మనం క్రిటిసైజ్ చేసామనుకోండి ఎంతో బాధపడతారు. ఇక్కడ ప్రభు విమర్శిస్తున్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రశంసలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. సంఘానికి ఇది మనం సంఘం అంటే ఏమిటి? కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు. కాల్డ్ అవుట్ పీపుల్ సంఘం అంటే ఎక్లీషియా అంటారు. లోకం నుంచి ప్రత్యేకపరిచిన వారిని సంఘం అంటారు. ఎఫ్ఎస్సి సంఘం అంటే అక్కడ చర్చి అని కాదు, దాని ఫిజికల్ బిలీవర్స్ ఇన్ అసెంబ్లీ. అదంటే సంఘం అంటే ఎవరంటారు? విశ్వాసులనే సంఘం అంటారు. అంటే సంఘములో ఆ విశ్వాసులు ఎలాంటి వారు? నీ క్రియలు మంచి క్రియలు ఉన్నాయి, నీ కష్టము, నీ సహనం ఎరుగుదని అంటున్నాడు. సంఘానికి రాస్తున్న ఉత్తరం అంటే విశ్వాసులు రాస్తున్న ఉత్తరం అది మనం తీసుకోవాలి పాజిటివ్ గాని. ప్రభు విమర్శిస్తున్నారు, మనుషులు విమర్శించడం కాదు. ఆ విధంగా మనం ఏంటంటే దీన్ని నేను అన్వయించుకున్నప్పుడు ఇక్కడ సంఘం నడిపించేవారు పెద్దలు, ప్రశంసలు పనిచేసేవారిని ప్రశంసలు చేయాలి.
క్రిటిసిజం అనేది జన లోకంలో ఏముంటుందంటే ఆఫీసర్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. క్రిటిసిజం ఓపెన్గా చేయకూడదు అంట, ప్రశంసలు పబ్లిక్గా చేయాలంట. మీకు అర్థమైంది అనుకుంటా. యూ షుడ్ ప్రైజ్ ఇన్ పబ్లిక్, క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్లీ. నొచ్చుకుంటారా నేను చూసిందే, కానీ ప్రభు వారు అట్లా కాదు. ప్రభు దృష్టిలో అంతా ఒకటే. కానీ మనుషులు ఏమంటాం, ప్రైవేట్గా పర్సనల్గా చెప్తే బాగుంటుంది కదా అని అంటారు. నాకు కూడా, నేను కూడా నచ్చుకున్నాను. అందుకనే సహనము. నిజంగా ఈ మాటలు చెప్పడానికి నాకు భయం వేస్తుంది ఎక్కువసేపు వాక్యము. ఇలా మాటలు మనం ధ్యానించుకుంటే మనం విమర్శించేటప్పుడు కొంచెం తీసుకోవాలి, పాజిటివ్గానే తీసుకోవాలి. అది ప్రైవేట్గా ఉంటుందని నా యొక్క ఆలోచన. పబ్లిక్గా ఇన్ బిఫోర్ ద బిలీవర్స్. వాక్యం కూడా చాలా మంది ఆన్లైన్లో కరెక్ట్గా వింటున్నారు. అందరూ గమనించాల్సిన విషయం అది. వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ద బిలీవర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఇట్ షుడ్ బి డన్ ఇన్ ప్రైవేట్. నాకు వచ్చిన అందుకనే ప్రభు పనిలో సంఘంలో పనిచేసే వాళ్ళు ప్రోత్సాహపడతారు, ప్రశంసించాడు ప్రభు వారు. అదే క్రిటిసిజం కూడా మనం ఏ అవసరాలను బట్టి చేయాలని ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా ప్రభు ప్రశంసలు ఇక్కడ ఉంటున్నాయి. ఈ సంఘము ఈ 7 సంఘాలను 7 కాలాలుగా విభజించారు. ఈ మొదటి సంఘము ఎఫెసీ సంఘము క్రీస్తు శకం 30 నుంచి 100 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు రాయబడిన కాలం. ఆ కాలాన్ని ఎఫెసీ సంఘ కాలం అంటారు. ఇప్పుడు మనం ఏ కాలంలో చివరన లవోదికీయ సంఘ కాలంలో మనం ఉన్నాం. నిలువెచ్చని పరిస్థితిలో ఉంది. 1900 సంవత్సరాల నుంచి ఇప్పుడున్నది లవోదికీయ కాలం. నిలువెచ్చని పరిస్థితిలో ఉన్నాం. వెచ్చగా ఉండట్లేదు, చల్లగా ఉండట్లేదు. చలికాలం అని చెప్పి లేడుకు వస్తున్నాం. అది గమనించాలి. క్రీస్తు శకం 1900 నుంచి ప్రభు వచ్చే వరకు దీనేమంటున్నారు, లవోదికీయ కాలం, ప్రస్తుత సంగమన కాలం, నిలువెచ్చని పరిస్థితి సంఘకాలం. మొదటి శతాబ్దంలో ఉన్నది. ఆ క్రీస్తు శకం 30 నుంచి 100 సంవత్సరాలు ఉండేది ఎఫెసీ సంఘ కాలం. దాన్ని ఏమంటారు, అపోస్తుల కాలం. అపోస్తులు పరిచయం చేసిన కాలాన్ని ఎఫెసీ సంఘ కాలం అంటారు. 7 కాలాలుగా ఈ 7 సంఘాలని డివైడ్ చేశారు. స్మరణ సంఘం శ్రమల కాలం. పెర్గము సంఘములో మతంతో వియందిన కాలం, మతంతో కలిసిపోయినటువంటి. తుయతీర సంఘము అంధకార కాలంలో సూచిస్తుంది. సార్దీస్ సంఘం మతోత్తర కాలం. ఫిలదెల్ఫియా సంఘం మిషనరీల కాలం. లవోదికీయ సంఘం ప్రస్తుతం నిలువెచ్చని పరిస్థితి. ఇప్పుడు ఈ విధంగా డివైడ్ చేస్తే ఎఫెసీ సంఘ కాలము అపోస్తుల కాలం. అపోస్తులు క్రీస్తు శకం 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు అపోస్తులు పరిచర్య చేశారు. ఆ కాలాన్ని ఎఫెసీ సంఘ కాలం అంటున్నాం. ఎఫెసీ పట్టణము బైబిల్ పండితులు చెప్పడం అంటే ఈ రోజున మనం చూస్తున్నటువంటి విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ ఇలాంటి పట్టణాలతో పోల్చుకోవచ్చు అంటారు. ఒక భక్తుడు రాశాడు, ఎఫెసీ సంఘము నౌ ఈజ్ ఈక్వల్ టు న్యూయార్క్ సిటీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎఫెసీ పట్టణం ఆ రోజుల్లో ఉండేదంట. ఆసియా మైనర్లో ఒక పెద్ద పట్టణం అది. ఆ పెద్ద పట్టణంలో ఎన్నో వండర్స్ ఉన్నాయి. కానీ ఆనాడులో ఏడు వండర్స్లో ఒక వండర్ ఎఫెసీ పట్టణంలో విగ్రహారాధన ఎక్కువ ఉండేది. కమర్షియల్గా, పొలిటికల్గా, అన్ని విధాలుగా అది ఎంతో అభివృద్ధి చెందిన పట్టణం. అట్ ది సేమ్ టైం ఆ పట్టణంలో విగ్రహారాధన ఎక్కువగా ఉంది. అర్తమీ దేవి దేవాలయం అక్కడ పూజించేవారు. దాన్ని ఇంకో విధంగా డయానా అని పేరు పెట్టి ఆ దేవతను పూజించేవారు. ఎంతో విగ్రహారాధన ప్రాంతంలో పౌలు గారు పరిచయం చేశారు. వారంగలి అక్కడ సంఘం ఏర్పడింది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో సంఘం ఏర్పడిందో ఆలోచించాలి. ఎంతో ప్రయాసపడ్డారు వాళ్ళు. అక్కడ సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నారు. పౌలు గారు రాశారు, యేసుప్రభువు గారు రాశారు. అవి మనం ధ్యానిస్తున్నాం. ఆ విధంగా సంఘం ఏర్పడి ఆ పట్టణం ఎంతో విగ్రహారాధన ప్రాంతంలో ప్రభు సంఘం ఏర్పడి అక్కడ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఉత్తరం రాస్తున్నారు. సంఘంలో ఉన్న విశ్వాసులకి, సంఘ పెద్దలకి, సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్న ఉత్తరం ఇది. సంఘము అంటే అందరూ విశ్వాసులు కూడా అందరూ ఉంటారు. నాకు కాదు అనుకోకూడదు, పెద్దలకి అనుకోకూడదు, బాధ్యతలు ఉన్న వారికి అనుకోకూడదు. అందరికీ అప్లికబుల్ చేసుకోవాలి. ఒకరికి వచ్చినట్టు పేరు అందరికి వచ్చినట్టే. అప్పూర్వ క్రిస్టియన్ అసెంబ్లీ తెలుగు రాష్ట్రాలలో మంచి ప్రశంసలు పొందుతున్న సంఘం ఇది. అది పెద్దలకే కాదు, విశ్వాసులకు కూడా వర్తిస్తున్నారు. ఎవరైనా ప్రశంసించారనుకోండి, ఆ సంఘం ద్వారా చాలా ప్రభు పని జరిగింది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టు ది ఎల్డర్స్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది ఆల్ బిలీవర్స్ ఇన్ ద అసెంబ్లీ. నీ క్రెడిట్గా అనుకుంటున్నారు. ప్రభు చెప్తున్న మాటలు అక్కడ మనం చూస్తే తర్వాత అర్థమవుతుంది. మన ప్రధానమంత్రి గారు ఇతర దేశాలకు వెళ్తారు. ఈజ్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ బికాస్ ఈజ్ రిప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఆల్సో.
ఎఫెసులో ఉన్న సంఘ దూతకు ఇలాగ రాయను. సంఘ దూత అంటే సంఘంలో ఉన్న పెద్దలను ఆలోచించవచ్చు. ఈ దూత అనే మాట ఏం చేస్తాను అనుకోకూడదు. సంఘ దూత మనం రాహాబు విషయంలో మనం చూస్తాం. రాహాబు ఎవరు చేర్చుకుంది? దూతలు చేర్చుకుంది. దూతలు ఎవరు? మనుషులే కదా. రాహాబు దూతలు చేర్చుకోలేదు, దూతలు చేర్చుకున్నారని మనం చూస్తాం. రెఫరెన్స్ చెప్తే ఒక క్లారిటీగా ఉంటున్నది. దూతలను చేర్చుకున్నట్టు మనం చూస్తాం. యాకోబు పత్రిక అండి. యాకోబు పత్రిక హెబ్రీ పత్రికలో ఉంది. 11వ అధ్యాయము 30 వచనం. విశ్వాసం బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపగా పోయాను. 31వ వచనం 11:31 హెబ్రీ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు. అది 2:25. యాకోబు పత్రిక 2:25. అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకోండి. దూతలు అంటే ఏంజల్స్ కాదు. అలా అక్కడి నుంచి స్పైస్ వచ్చారు, వాళ్ళని చేర్చుకున్నారు. అది అక్కడ ఎందుకు ఏం మెసేజ్ అర్థం అంటే దూతలు అంటే రిప్రజెంటేషన్, మనుషులే వాళ్ళు. దూతలకు రాస్తున్నా అంటున్నాడు అంటే సంఘంలో బాధ్యత కలిగిన వారికి సంఘ దూతకి ఇలాగ రాయమంటున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రాలు అంటే ముందు 1:20 చూడండి ఒకసారి. నువ్వు చూసిన 7 నక్షత్రం గురించి నా కుడి చేతులు నేను స్వతంగా చదువుతాను. కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలు కూర్చిన మర్మము ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఆనాడు 7 సంఘాలే ఉన్నాయంటే ఎందుకని? చాలా సంఘాలు ఉన్నాయి. పండితులు చెప్పడం చాలా సంఘాలు ఉన్నాయి. కానీ 7 సంఘాలు దే ఆర్ ఫ్లరిషింగ్ ఇన్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా ఎంతో ఎదుగుతున్న సంఘాలు. అందుకనే ప్రభు రాశారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? సంఘపు దూతకు రాయమంటున్నాడు. చివరిలో ఏమంటున్నాడు చూడండి 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంఘములతో అంటాడు. అక్కడ ప్లూరల్ ఉంది, సంఘములతో. నాట్ ఓన్లీ ఎఫీషియస్ చర్చ్, ఎఫీషియస్ సంఘానికే కాదు, సంఘములతో అంటున్నాడు. ఎఫెసీ, స్ముర్న, పెర్గము, తుయతైర, లవోదికయ సంఘములే కాదు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘములతో చెప్పుచున్నావు అంటే ప్లూరల్ ఉంది. మొదట్లేమో సింగులర్ ఉంది, ఎఫెసీలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఆత్మ సంఘములతో అంటున్నాడు. 7 నక్షత్రాలు 7 నక్షత్రాలను తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు కుడి చేతిలో ప్రభువారు పట్టుకొని ఉన్నారు. సంఘం నాది అంటారు. నువ్వు పట్టుకుంటే కాదు. ప్రభువారు ఏమంటున్నారు? 7 నక్షత్రాలు పెద్దలు ఆయన చేతిలో ఉన్నారు, సంఘం ఆయన చేతిలో ఉంది. కుడి చేతి అధికారములకు సూచన. ఎఫెసీ పత్రిక మనం చూడగలుగుతాం. సంఘం నాది అంటున్నారు. ప్రభువారు ఏమంటున్నారు? తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటున్నాడు. ఆయన కుడి చేతిలో సంఘం ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వాటిని పట్టుకొని అంటున్నాడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు. 7 దీపస్తంభాలు 7 సంఘాల మధ్య సంచరించేవాడు. 7 సంఘాల మధ్య సంచరించేవాడు అంటే మన సంఘంలో ప్రభు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. సంచరించేవాడు 7 సంఘాలనే కదా, అన్ని సంఘాలని సంచరించేవాడు. ప్రభు సంచారం, ఆత్మ సంచారం ఇక్కడ ఉండాలి. మనుషుల సంచారం, మనుషుల మాటలు ఉండకూడదు. నా మాటే నెగ్గాలి లేదు. ఇక్కడ ప్రభు మాట, ప్రభు వారు చెప్తున్న మాట, సంచరించేవాడు ప్రభు మాటలే వినపడాలి. ఇక్కడ ఆయన చెప్తున్న చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. చెప్పు సంగతులు ఏమనగా సంచరించి చెప్తున్న ప్రభు అని. ప్రభు పరలోకం నుండి చూసి చెప్తున్న సంగతులు, నీ క్రియలను
నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును అంటున్నాడు. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తానండి. ఎక్కువ సేపు టైం పడుతుంది, కానీ కొద్దిగా మనం మీరు వ్యక్తిగతంగా ధ్యానిస్తే ఇంకా బాగుంటుంది. నీ క్రియలను నీ కష్టమును అంటే ప్రభు పరిచయం చేసుకునే విధంగా చేసుకున్నాడు. ప్రభు పరిచర్య హౌ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ 7 సంఘములను 7 నక్షత్రాలను తను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించే దేవుడు ఆయన. మన దేవుడు సంచరించే దేవుడు, సంఘాల మధ్య ఉన్న ఆయన, ఆత్మ దేవుడుగా ఆత్మ మధ్య ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. మనం ఏ విధంగా తిరుగుతున్నాము, చేస్తున్నాము, మొబైల్స్ ఆడుతున్నామా, దేవుడు చూస్తూనే ఉంటాడు. సంచరించే దేవుడు ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు ఆయన. స్ఫుర సంఘాల్లో ఈ మొదటి వాడిని కడపటి వాడిని పరిచయం చేసుకున్నాడు. ఆ సంఘాల మధ్య సంచరించే చెప్పే దేవుడు ఏమన్నాడు? నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును అంటున్నాడు. ఎన్ని ప్రశంసలు ఉన్నాయండి. నేను ఎరుగుదును అనే మాట చాలాసార్లు రాయబడింది. ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను. ప్రభు చూస్తున్నవాడు, ఎరిగినటువంటి వాడు. నేను చెప్పనవసరం, నువ్వు చెప్పనవసరం. ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు. ఎవరో చెప్పనవసరం, ఆయన ఇలాంటి వారు అలాంటి వారు. ప్రభువే నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. ఆ ఎరిగిన ప్రభు రాస్తున్నాడు నీ క్రియలు, ఆ సంఘం చేసే క్రియలు, ఆ సంఘంలో ఉన్న కష్టం, నీ సహనం నీ ఎరుగుదు అంటున్నాడు. ప్రశంసిస్తున్నాడు ప్రభు వారు. అంటే వారు ప్రభు పని కొరకు కష్టపడేటువంటి వారు, ప్రభు పరిచయం కష్టపడేటువంటి వారు. అయితే వాళ్ళ క్రియలు మంచి క్రియలు. ఏ క్రియలు? ప్రభు పనిలో స్వార్థ పని కానీ ఆ విధంగా మనం ప్రభు పనిలో ప్రయాసపడినటువంటి సంఘం క్రియలు, అంటే సంఘానికి సంబంధించిన క్రియలన్నీ ప్రభు ప్రశంసిస్తున్నారు. నీ కష్టము అంటే అపోస్తుల కాలంలో ఎంతో శ్రమ ఉంది. ఆ శ్రమలు లోకం నుంచి శ్రమలు ఉన్నాయి. మన పేతురు పత్రికలు మనం ధ్యానించాం. లోకంలో శ్రమ ఉంది. విగ్రహారాధన ప్రాంతంలో వారు ప్రభు నమ్ముకున్నారు. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అలాంటి కష్టము నీ క్రియలు, నీ సహనము, తొందరలో అక్కడున్న తొందర ఉంది. ప్రభు నమ్ముకున్న వారు హింసించేవారు. అలాంటి హింసల్లో కూడా వారు సహనం చూపించారు. ఆ సంఘానికి ఆ క్రియలు ఉన్నాయి. క్రియలు ఆ సంఘం అంటే ప్రభు కొరకు పనిచేసే సంఘం అర్థం. క్రియలు ఉన్నాయి ఆ సంఘానికి. కష్టం కూడా ఉంది. ప్రభు కొరకు ప్రయాసపడేవారు. సహనం ఉంది ఆ సంఘానికి. ఇది చాలా ఇంపార్టెంట్. సహనం ఉండాలి. సంఘానికి సహనం ఉందంటే సంఘంలో విశ్వాసులందరూ సహనం కలిగినట్టు వారి. ఈ మాట నాకైతే 100% నాకైతే సహనం లేదు, చూపించండి. ఆ మాట చెప్పడానికి కష్టమే. ఆ సంఘంలో సహనం, సహించాలి. సహనం చాలా తక్కువ ఉంటుందండి. సంఘానికి ఆ రోజు ప్రశంసించారంటే సంఘంలో విశ్వాసులందరికీ ఆపాదించబడుతుంది. ఆ సంఘంలో సహనం ఉంది. సహనం కోల్పోతుంటాం కొన్నిసార్లు. మనం కోపం వస్తుంటుంది. విశ్వాసమే మళ్ళా. కానీ ప్రభువే సహాయించాలి. నా మాట కొంచెం గట్టిగా ఉండొచ్చు, కానీ ప్రేమ కలిగిన వాడిని ఇక్కడ ఆ ప్రేమతో నేను చెప్పిన మాటలు కొంత నీట్గా తీసుకుంటారు. అన్న గట్టిగా మాట్లాడుతున్నాడు, కానీ నా హృదయంలో ప్రభు కొరకు భారం కలిగి చెప్పిన మాటలే. మనం చెప్పే మాట క్లారిటీగా ఉండాలి. మెసేజ్ ఇంపార్టెంట్. ఫోన్లో పెడితే నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చేయండి అంటారు, ఎప్పుడట్లేదు అంటారు. చాలా ఇంపార్టెంట్. మనం చెప్పే మాటలు స్లోగా చెప్తే కృష్ణా జిల్లా వాళ్ళు అంటుంటారు, స్మూత్గా చెప్తే కుదరదండి. అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలి, స్మూత్గా చెప్పాలి, అట్లా మనం రాబట్టుకోవాలి. కానీ కొన్ని విషయాలు కొంచెం మనం అవసరతను బట్టి గట్టిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును అంటాడు. సంఘానికి సహనం ఉంది. అంటే సహనం అంటే దుస్తుల నుంచి తొందర ఉంది. అవి సంఘ వాక్యానికి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి, కానీ అన్నింటినీ తట్టుకున్న సంఘం అది. ఆ ప్రభు ప్రశంసిస్తున్నాడు. అపోస్తుల కాకి ఆ తర్వాత అంటాడు నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, నీ కష్టాన్ని నేను ఎరుగుదును. అప్పుడు నేనే పని చేస్తున్నాడు ప్రభు కొరకు, ఎవరు చేయట్లేదే. ప్రతిఫలం నీకు ప్రభు ఇస్తాడు. ఆయన ఎరుగును అంటున్నాడు. అందరూ వస్తే బాగుండేది, చేస్తే నేను ఒకనే ప్రయాసపడుతున్నానే. ప్రభు చూస్తున్నాడు ఆ పని. ఆ ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు దుష్టులను సహింపలేవు, దుష్టులను సహించలేవు. ఇది కూడా ప్రశంసే. అపోస్తుల కాకయే తాము అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొట్టివే. అపోస్తులు ఎవరు అపోస్తులు కాదు. ఏ బోధకుడు దుర్బోధన చేస్తున్నాడు? పరీక్షించిన సంఘం అది. ఎవరు ఎలాంటి బోధ చేస్తున్నారు, వాక్యానుసారమైన బోధ ఉందా లేదని పరీక్షించిన సంఘం. బిరే విశ్వాసం మాదిరిగా మనము ప్రభు నమ్ముకున్నాం, మనం గదరన అసెంబ్లీ అంటున్నాం, వాక్యం బాగా తెలిసినటువంటి వారిని. కానీ మళ్ళా కొన్ని విషయాలు మనం తగ్గిపోతున్నాం. ఇంకా తర్వాత ఏమో చూస్తున్నాం మనం. నేను అదే నా పర్సనల్గా ధ్యానించినప్పుడు చాలాసార్లు ఐఐటీలో చదివితే మనం అనుకుంటాం అబ్బా ఈజ్ గ్రేట్ పర్సన్. ఎన్ఐటీలో చదివితే గ్రేట్ అంటాం, ఎయిమ్స్లో చదివితే గ్రేట్ అంటాం, జిప్యూలో చదివితే గ్రేట్ అంటాం. ఉన్న సంఘాలలో మనకున్న ప్రౌడ్ బ్రదరన్ సంఘం, ఓ సూపర్ మనం అంటాం.
కానీ క్రియలు నీ ప్రేమను కోల్పోయిన సంఘం అంటున్నాడు. లవ్లెస్ చర్చ్ అన్నీ తెలుసు మనకి, కానీ అనుకుంటున్నాం, కానీ వాక్యానుసారమైన సంఘాన్ని మనం నడవలేకపోతున్నాం. తర్వాత ఉంటుంది, నేను చెప్తానండి. కానీ మనం అన్నింటిలో మేమే మాకు వాక్య సిద్ధాంతం బాగా తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్ నువ్వు అపోస్తులని కనిపెడుతున్నావు. సో వీళ్ళు బాగా చెప్తారండి వాక్యం, వీళ్ళు వాక్యానుసారమైన వాళ్ళని చెప్పి ఆ సంఘం ఎంతో దుర్బోధలు రానికుండా దుర్బోధకుల్ని ఆ సంఘం ఎంటర్టైన్ చేయలేదు. వాక్యానుసారమైన సేవకుల్ని ఆహ్వానించి వాక్యము పొందుకున్న సంఘం అది. అందుకనే ఆ మాట రాస్తున్నాడు. నువ్వు సహనం కలిగి అబద్ధం కలిగి నువ్వు కనుగొంటివి, ఎన్ని ప్రశంసలే. దుర్బోధలకు అవకాశం లేనటువంటి సంఘం అలాంటి సేవకులు కూడా స్వీకరించలేదు, ఆహ్వానించలేదు. తర్వాత అంటున్నాడు, నువ్వు సహనం కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలయలేదో నేను ఎరుగుదును మళ్ళా అంటున్నాడు. నువ్వు సహనం కలిగావు, నా నామ నిమిత్తం భరించావు, ప్రభు నామ నిమిత్తం భరించి ప్రభుత్వం ఎన్నో శ్రమలు, కష్టాలు, క్రియలు అన్నీ చూస్తున్నావు. ప్రభు ఎంతో నా కొరకు ప్రయాసపడ్డావు అని ప్రశంస ఉంది. తర్వాత అంటున్నాడు, ఇక్కడ మనం పట్టుకోవాలి. అయినను మొదట నీకుడిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు మోపుతున్నాడు, క్రిటిసిజం. ప్రభు విమర్శిస్తున్నారు. అయినను ఎన్నున్నాయి, అయినను అన్న మంచోడు అంటే అయినా అంటారు, అక్కడే అయిపోయింది. అయినను మొదట నీకున్న ప్రేమ అంటే ప్రేమ ఉంది, మొదట నీకుంది ప్రేమ, ఇప్పుడు లేదంటున్నారు. మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలేవు. ఇంగ్లీష్లో అయితే లెఫ్ట్ అని ఉంది. కేజీ బైబిల్ చదివితే రైరీ గారు మాట రాశాడు, లెఫ్ట్ ద లవ్. లెఫ్ట్ అంటే ఇంటెన్షనలీ యూఆర్ లెఫ్ట్. ఆ చదివిన కూడా భయం వేసినాడు. ఇంటెన్షనల్గా నువ్వు నా ప్రేమ వదిలిపెట్టావు, ఇంటెన్షనల్ యూఆర్ లెఫ్ట్. నువ్వు ప్రేమను వదిలేసావు. అది నీకేదో పరిభారం అని వదిలేయడం కాదు. ఇంటెన్షనలీ యూఆర్ లెఫ్ట్ ద లవ్ ఆఫ్ యువర్ లవ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ప్రేమను వదిలిపెట్టావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది అంటున్నాను. తప్పును మోపుతున్నాడు యేసు ప్రభు. ప్రేమను వదిలిపెట్టావు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమంటున్నాడు. ఇక్కడ మళ్ళా ఆ తప్పు మోపిన తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు రెక్టిఫై చేయొచ్చో చెప్తాడు ప్రభు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడి నుంచి పడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకో అంటాడు. అది జ్ఞాపకం చేసుకో, యూ హావ్ టు రిమెంబర్. తర్వాత మారు మనసు పొందమంటున్నాడు. మారు మనసు పొంది ఏం చేయాలి? మళ్ళా మొదటి క్రియలు చేయాలి. మొదట్లో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మొదట ఏముంది? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము మొదట్లో ఎక్సలెంట్, పడిపోయావు. మళ్ళీ అలాంటి క్రియలు చేయంటున్నాడు. మారు మనసు పొంది జక్కయ్య మారు మనసు పొందాడు. ఏం చేశాడు? ఉన్న ఆశ్రయంతో పంచిపెట్టాడు. వాళ్ళు తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. క్లియర్గా కనపడుతుంది వాళ్ళు ఏ విధంగా మారు మనసు పొందారు. ఆ క్రియలు మళ్ళా చేయాలి. ప్రేమ, మొదటి ఉన్న ప్రేమ దానికి టైం తగ్గింది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరంలో చివరంలో మనం ఉన్నాము. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభువుని. ఈ సంఘము అన్ని క్రియలు బాగున్నాయి, మొదట్లో కూడా బాగానే ఉంది. ఆ ప్రేమ అట్లా ఉంటే బాగుండేదేమో. స్పున్నా సంఘం మాదిరిగా ప్రభు ఎలాంటి విమర్శ లేకుండా ఉండేది. మనం విమర్శించలేదు అనుకోండి, ఎంత మంచిదో అంటారు. టీచర్ గారు, ప్రొఫెసర్ గారు, ఈ గుడ్ స్టూడెంట్ అంటే ఎంత క్లాస్ ఉంటుంది. అట్లనే స్పున్నా సంఘానికి ఎంతో ప్రశంసలు ఉన్నాయి, ఎలాంటి క్రిటిసిజం లేదు. ప్రభు మారు మనసు పొందమని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏమంటాడు? ఈ సంఘానికి నువ్వు మారు మనసు పొందాలి అంటున్నాడు. నీలో ఆ మొదటిలో ప్రేమ ఉంటే బాగుండేది. అప్పుడు ఇలాంటి ఈ సంఘానికి ఎలాంటి విమర్శ ఉండేది కాదు. ఆ మొదటిని విడిచిపెట్టావు ప్రేమని. ప్రభుని ఏ విధంగా ప్రేమించాలి? ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞలు గైపడమే. ఆయన ఆజ్ఞలు గైపడం ప్రేమించడం అంటే. సొలొమోను భక్తుడు అంటాడు, ప్రభుని ప్రేమించాలంట. అదొక మాట. మొదటి రాజుల గ్రంథం ప్రేమ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుతూ సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలు అనుసరించు సొలొమోను సొలొమోను రాజు యెహోవా యందు ప్రేమ ఉంచాను. సొలొమోను రాజు యెహోవా యందు ప్రేమ ఉంచాడు. దావీదు కట్టడలు
మనం దీన్ని సొలొమోను చేయడం ప్రేమ చూపించాడు యెహోవా దేవుడు. మన ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన చేయడమే ప్రేమ. యేసు ప్రభువును మనం ప్రేమించడం అది ఇక్కడ బాగానే ఉంది. తర్వాత ఏముంటుంది 11:1 ఈయన ప్రేమ బాగానే ఉంది. అదే మొదటి రాజుల గ్రంథం 11:1 మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతలు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిస్తున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. అంటే ప్రేమ వెళ్ళిపోయింది. యెహోవా యందు ప్రేమ ఉన్నాడు, మనం ఇక్కడ ముందు చూస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? ప్రేమ ఎటువైపు వెళ్ళిపోయింది? నేను చెప్పనవసరం లేదు. ఒక సర్కిల్లో ఒక ఎక్స్ గీస్తే సర్కిల్ మధ్యలో ఎక్స్, ఆ ఎక్స్ అనేది వేసుకోవాలి. మీ హృదయంలో వేసుకోవాలి, కరెక్ట్ సెంటర్ పొజిషన్లో ఉండాలి. ఆ సర్కిల్లో ఎక్స్ అనేది అక్కడే ఉండాలి, మధ్యలో ఎక్స్ ఉండాలి. ఎక్స్ ఈజ్ డినోట్స్ జీసస్ క్రైస్ట్. ఆ సర్కిల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా కూడా అర్థమైందిగా? సర్కిల్కి మధ్యలో ఎక్స్ ఉంటే ఆ ఎక్స్ అనేది జీసస్ క్రైస్ట్, అది అక్కడే ఉండాలి. ఆ ఎక్స్ అనేది సర్కిల్కి అటువైపు ఇటువైపు ఎదువైపోతుంది అంటే నువ్వు ప్రభుని ప్రేమ నుంచి పక్కకు వెళ్ళిపోయినట్టే. అది చేయకూడదు అంటున్నా. సొలొమోను రాజు ప్రభుని ప్రేమించాడు, కానీ తర్వాత ఏమైపోయింది? ఆ ప్రేమ ఎక్కడ తప్పిపోయింది? వేరే కారణాలు. అది ఎగ్జాంపుల్ అన్నమాట. ఎఫెసీ సంఘాన్ని మనం ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి? వాళ్ళు మొదట ప్రేమ ఉంది, తర్వాత తప్పిపోయారు ప్రేమలో నుంచి. అంటే ప్రేమను మనం ఎఫెసీ ఆ పత్రికలోనే మనం చూడగలుగుతాం. 1వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనం నేను చదువుతాను. ఈ హేతు చేత ప్రభువైన యేసునందరి మీ విశ్వాసం గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసం గూర్చి నేను వినినప్పుడు నుండి 4 అనేసి కింద ఏముందంటే ప్రేమను, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసము కింద 4 అనేసి ప్రేమను. పరిశుద్ధులందరి ఎడల ప్రేమ చూపించాలి. ప్రేమ కలిగిన సంఘమేది ప్రూఫ్ ఉంది ఇక్కడ. ప్రేమలో పౌలు గారు రాస్తూ మనం చెప్తారు, ప్రేమ నిలకడగా ఉండని 5వ అధ్యాయం ఉంటుంది. మీరు ప్రేమ ఎందుకు నిలకడగా ఉండడని రాస్తున్నాడు. ప్రేమ కలిగిన సంఘమే, కానీ ఏమైపోయింది? ప్రేమ నుంచి తప్పి వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఆ సంఘము వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? విశ్వాసులు వెళ్ళిపోయారు అర్థం. విశ్వాసులు ఎట్లా వెళ్ళిపోయారు? ప్రభుని ప్రేమించట్లా, వారు ప్రేమించుకుంటారు. సెల్ఫిష్ లవ్. సంఘం ప్రేమించట్లేదంటే విశ్వాసులు ప్రేమించట్లేదు. విశ్వాసులు ప్రేమ నుంచి తప్పి వెళ్ళిపోయారు. ఎందుకని? వారే ప్రేమించుకుంటున్నారు, ప్రభుని కనపరచట్లేదు. వారి కుటుంబము ఇదే చూసుకుంటున్నారు. పరిశుద్ధులు ఏదట ప్రభుతో ప్రేమ అంతా తగ్గిపోయింది. మొదట్లో ఉన్న ప్రేమ బాగానే ఉంది, తర్వాత తగ్గిపోయింది. దానికి అందుకనే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. పరిశుద్ధులందరూ ఏడలా వారి ప్రేమ తగ్గిపోయింది, ప్రభు పట్ల కూడా ప్రేమ తగ్గిపోయింది. అందుకని నువ్వు ప్రేమ నుంచి తగ్గిపోయా అంటావు. మొదట్లో దీన్ని మన అందరికి తెలిసిన అప్లికేషన్. ప్రభు నమ్ముకున్న కొత్త దినాల్లో ఆ ఉత్సాహం, సంఘంలో రావడం, పరిశుద్ధులతో సహవాసం, అన్ని గుడికలకు వస్తారు. ప్రభు నమ్ముకున్నప్పుడు ఉత్సాహంగా వస్తారు. ప్రార్థన కూడిక, ఆరాధన కూడిక, వాక్య కూడిక, చాపలేయడం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చాపలేసారు లేదు, ఒకరే చేస్తున్నారు చాపలు ఇక్కడ. అన్నీ అప్పుడు చేసామన్నా అక్కడి. అప్పుడు చేస్తే ఎవరికి కావాలి? ఇప్పుడు చేయాలి. ఆ ప్రేమ అందుకనే ప్రభు రాస్తున్నారు, మొదట ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకో అంటున్నారు. అంటే జ్ఞాపకం అంటే నువ్వు చేసావు, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ప్రభు మంచి చాలా కౌన్సిలింగ్ అండి, నడిపి కౌన్సిలింగ్. నువ్వు జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇస్తున్నాడు ప్రభు వారు. నువ్వు కౌన్సిలింగ్ చేస్తున్న ప్రభు వారు, నువ్వు జ్ఞాపకం చేసుకో, వారం పొందు, ప్రార్థన చేయి. ఎక్కడ తప్పిపోయావో ఆనాడు సంఘానికి రాశాడు, మనం అనుభవించుకోవాలి. ఈ సంవత్సర కాలంలో నువ్వు ఏ విధంగా ప్రభువును ప్రేమించావు, తోటి సహోదరులు ఏ విధంగా ప్రేమించావు. ప్రభువు ప్రేమ, ఈ మాట నాకు కూడా చాలా వర్తించిందండి. ప్రభుని ఈ సంవత్సరం అంతా నేను ప్రేమించారా? ప్రభుని ప్రేమిస్తే సహోదరుని ప్రేమిస్తాం. ప్రభు కొరకు ప్రయాసపడతాం. ఇవన్నీ అప్లై చేసుకోవాలి. నీ కష్టము, నీ సహనము, నీ క్రియలు నేను ఎరుగుతా అంటున్నాడు. ప్రభుని ప్రేమించగలిగితే మనము తోడి సహోదరుని ప్రేమిస్తాం. అది తగ్గిపోతుంది. అంటే నీ వంతు నువ్వు ప్రేమించుకుంటున్నావు,
యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ. మొదట్లో నమ్మినప్పుడు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డావు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్గా మన అందరికీ తెలిసిన విషయం, నూతన వధువులు ఏ విధంగా ఉంటారు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. కలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ ఆయన గారు ముందు ఉంటారు, ఆమె అనుకుంటారు. మనం చూస్తున్నాం, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంతకుముందు పక్క పక్కన వెళ్ళేవారు. ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ముందు వెళ్తాడు, ఆమె వెనక వస్తుంటారు. ఇవన్నీ మనం అనుభవించుకుంటే సంఘంలో మన కుటుంబ వ్యవస్థలోనే మన ప్రేమ ఎక్కడ ఉంటుంది. పిల్లలు వచ్చినప్పుడు ముందు పెట్టేస్తున్నాం, ముచ్చట చేశాడు, పెద్ద అయిన తర్వాత బాగా చేస్తే పడతారు, తింటాం. అట్లనే ప్రభు మనం అప్లై చేసుకోవచ్చు. ప్రభుని మనం ఏదైనా ప్రేమిస్తున్నాం. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చే సందేశమే నాతో కూడా మాట్లాడే సందేశం. నేను ప్రభుని 100% ప్రేమిస్తున్నాను. నువ్వు సంఘ పనుల్లో బిజీగా ఉండి, పరిచర్యలో బిజీగా ఉండి, డ్యూటీలో బిజీగా ఉండి ప్రభుని ప్రేమించడం మర్చిపోతాం. అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రార్థన లోపం ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐఎమ్ లవింగ్. ఈ సంవత్సరం అంతట్లో నేను ప్రభుని ప్రేమించాను. ఎంతవరకు ప్రేమించాను, ఎంత ప్రేమించానని మనందరం పరీక్షించుకున్నాం. ఇదే ఈరోజు దేవుడు ఇచ్చే వర్తమానం. ఈ సంవత్సరం రోజుల్లో మనం ప్రేమించకపోతే ఈ నూతన సంవత్సరాలు ఒక డిసిషన్ తీసుకున్నాను. ఆయన వచ్చే సంవత్సరం ఆయన నేను సంపూర్ణంగా ప్రేమించాడు. ఆ ప్రేమను ప్రేమించాలని రాశాడు. ప్రేమను ప్రేమించాలి. ప్రభుని మనం ఆ విధంగా ప్రేమించి హత్తుకుందాం. తర్వాత ఆ ప్రేమ ఉంటే సహోదరులు మనం ప్రేమ కలిగి ఉంటాం. ఆ మాట మనం ధ్యానిస్తే ఎంతో లోతైన మాటలు ఉంటాయి. మనకి బైబుల్ని ధ్యానిస్తే భయం వేస్తుంది. మనం కూర్చొని ధ్యానిస్తే బైబిల్ చదివితే పెద్ద అనిపించదు. అడవుడికి అన్నం తింటే పెద్ద టేస్ట్ అనిపించదు. కూర్చొని నెమ్మదిగా నింపాదిగా తింటే ఏం టేస్ట్ ఉందన్న బాగుండారంటారు. అట్లనే బైబుల్ చదువుతుంటే నెమ్మదిగా చదివితే యూ స్పెండ్ బైబుల్ రీడింగ్, బైబుల్ మెడిటేషన్ ఈజ్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ టైం. చదివితే నిజంగా భయం వేస్తుంది. ప్రభుని నేను ప్రేమించకుండానే ప్రేమ గురించి చెప్తే దేవుడు నాకు శిక్షించడండి. బయట పరిస్థితి అన్నమాట. సహనం లేకుండా నేను సహనం గురించి చెప్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు. అందుకని ఇక్కడ ఎంత తక్కువ కనపడితే అంత మంచిది. ఇక్కడ సంఘానికి రావాలండి. దయచేసి సంఘానికి రావాలి. పోడియం దగ్గర నిలబడి ప్రసంగాలు చెప్తే శిక్ష చాలా ఉంటుందని ఇక్కడ వాక్యం బట్టి మనకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొందాలంటున్నాడు. ఎక్కడైతే పడిపోయావు ఆత్మీయంగా మనం సంఘం ఆ రోజు చెప్తున్నాడు, ప్రభు నువ్వు మారుమనసు పొందాలి. మనం ఏ స్థితిలో ఆత్మీయంగా మనం ఏ స్థితిలో కొరవలో ఉన్నాము, ఆత్మీయ స్థితిలో ఎక్కడ మనం కొరతలో ఉన్నాము, ఆ స్థితిని మనం ప్రార్థించలేకపోతున్నామా? బికాస్ ఆఫ్ డ్యూటీ. సంఘం పనులే చేస్తున్నాం, కానీ కొన్ని విషయాలు మనం వెనకబడిపోతుంటాం. ప్రార్థనలో వెనబడిపోతుంటాం, బైబిల్ రీడింగ్లో వెనబడిపోతుంటాం. అయితే సంఘం పనుల్లోనే ప్రభు పనులనే బిజీగా ఉంటుంటాం ఒక్కోసారి. కానీ ప్రభు మెచ్చడండి. అది ఎక్కడైతే ఏ స్థితిలో మనం పడిపోయాము ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మరలా కట్టుకుందాం అంటున్నాడు. మీరు ఆ క్రియలు జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొందంటున్నాడు. పొంది ఏం చేయాలి? మళ్ళా క్రియలు చేయాలి. పొంది కూర్చోడం కాదు, ఆ క్రియలు కాపాడాలి. మరలా పొందితేనే సరి. పొందకపోతే ఏమంటున్నాడు? అట్లు చేసి నువ్వు మారుమనసు పొందితేనే సరి. లేకపోతే ఏమంటున్నాడు? నేను నీ యొద్దకు వచ్చి ఆయన వస్తా అంటున్నాడు. నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తాను అంటున్నాడు. ఇది కొంచెం కఠినమైన మాట. ఇది అంటే ఆ సంఘాన్ని తీసివేస్తాడని అన్ను లిటరల్గా అర్థం చేసుకో. ఈ రోజైతే అక్కడ సంఘం లేదు. ఇప్పుడున్న ఎఫ్ఎస్సి పట్టణము ఆ దక్షిణం ఉన్న టర్కీలో ఉంది. వెస్ట్ ఆఫ్ ది టర్కీలో ఈ ప్లేస్ లొకేట్ అయింది. నవ్ ఇట్ ఇస్ రీనేమ్డ్ యాజ్ టర్కీ. టర్కీలో ఒక ప్రాంతం అది ఎఫ్ఎస్సి సంఘం. అక్కడ సంఘం లేదు. ఎంత పరిస్థితి అండి అది. అయితే ఒకటి నీలో ఉన్నది నికాలయతుల బోధ. నికాలయతుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. ఈ సంఘం మంచిదేనండి. నికాలయతుల బోధ అంటే నికోలస్ అని పేరుంది. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం చదవండి. ఆయన పేరుంది. ఈజ్ ఒక డీకన్, అతను పరిచారకుడు, మంచి వ్యక్తి. కానీ ఆయన తరపున కొందరు ఉన్నారు. నికాలయతుల బోధ చాలా ఇంపార్టెంట్. నేను బ్రదర్ వారికి తెలిసిన వారికి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. నికాలయతుల బోధ. ఆ నికాలయతులు మంచి అతనే, కానీ ఆయన తరపున కొంతమంది అక్కడ చేరారు. ఏంటిది నికాలయతుల బోధ అంటే? వన్ మ్యాన్ షో అన్నమాట. వన్ మ్యాన్ షో. మనం ఏం నమ్ముతున్నాము? ప్రతి విశ్వాసి రాజులైన యాజక సమూహం అని నమ్ముతున్నాము. దట్ యువర్ బిలీవ్. ఇక్కడ సంఘంలో ప్రతి విశ్వాసి ఆత్మ అడుగును బట్టి అందరూ ఈక్వలే. బయటికి వెళ్తే నేను ప్రొఫెసర్, బ్యాంక్ మేనేజర్, ఇంకొకటి ప్రిన్సిపాల్ గారు, ఇంకొకటి ఎన్నో పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మన అందరూ ఇక్కడ ఉన్నారు.
బయట అయ్యింది. ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఒకటే. ఆల్ బిలీవర్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. ఈ నికోలైతు బోధ అంటే అభిషక్తులు అనభిషక్తులు అన్నాడు. క్లర్జీ లైట్. క్లర్జీ అంటే లైట్. మీరు బ్రదర్ అండ్ సిద్ధాంతం చదవండి, దాని నుంచే మనం బయటకు వచ్చాం. వన్ మ్యాన్ షో సంఘంలో ఉండకూడదు అనేది నికోలైతు బోధ. నేను ధ్యానించాను. క్లర్జీ లైట్ అంటారు దాన్ని. అభిషక్తులు అనభిషక్తులు. అభిషక్తులు నింపబడిన వారే రొట్టె రసం ఇవ్వాలి, ఆయనే బాప్తిసం ఇవ్వాలి, ఆయనే చేయాలి, ప్రారంభ ప్రార్థన ఆయన చేయాలి, ముగింపు ప్రార్థన ఆయన చేయాలి, ప్రభు బలి ఆయన ఇవ్వాలి. ఇదంతా నాట్ యాక్సెప్టెడ్. దట్ ఈస్ అలాంటి చేసే వాళ్ళు ఏమంటారు? నికోలైతు బోధ అంటారు. అది అనభిషక్తులు అంటే నేను అభిషేకించబడ్డాను, మీరు అభిషేకించబడలేదు అంటారు. ఇది నేను చాలా ధ్యానించానండి. నాకు బ్రదర్ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు క్లర్జీ లైటే. మనం నమ్ముతున్నది, మనం నమ్మాము. నికోలైతుల క్రియలను ద్వేషించున్నాము అంటే ఆ సంఘం ఏంటి? బహు లీడర్షిప్ ఉంది. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ ఇస్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ. మన సంఘాల్లో ఈరోజు చుట్టుకున్న పరిస్థితుల్లో మన సంఘం చాలా శ్రేష్టమైనది తప్పగా. బట్ అదర్ అసెంబ్లీస్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. వన్ మ్యాన్ షో జరుగుతుంది. పేరుకి బ్రదర్ అసెంబ్లీ. అంకుల్ గారు ఎప్పుడు మననే చెప్పారు ఎగ్జాంపుల్. వాచ్లో హౌ ద ఇన్స్ట్రుమెంట్స్, స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ దే ఆర్ అరేంజ్డ్. ఎవరి పని వారు జ్ఞాపకం చేసుకొని ఆత్మ నడుపుని బట్టి చేయాలి. ఆత్మ నడుపు మనకి చెప్తుంటుంది ఏం చేయాలి. మనం దాన్ని ట్యాగేసి చెప్పకూడదండి. దేవుడు నడుపు ఇచ్చాడని చెప్పి చేయకూడదు. వివేచన ఇప్పుడే అన్నారు. ఆత్మ నడుపుకున్న వాళ్ళు వివేచన ఉంటుంది. ఆ వివేచన బట్టి పని చేయాలి. నాకు ఇచ్చిన పని ఏం చేయాలి అని నేను చేస్తాను అని మనం చేయకూడదు. ఆ నికోలైతుల బోధన ద్వేషించినటువంటి సంఘం మనం కూడా అందుకనే ప్రత్యేకించబడ్డాం. అన్ని సంఘాలతో కాదని చెప్పి మనం పాస్టర్ గారు ఆయనే చేయాలి అనేది కాదని బయటకు వచ్చేసి మనం ఉన్నాం. కానీ దాంట్లోనే మనం మగ్గిపోతున్నాం. దేవుడికి క్షమించిన కాదు. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట. సంఘములు ప్లూరల్, నాట్ ఎఫీసీ సంఘం. అన్ని సంఘాలకి దేవుడు చెప్పాడు. క్లాసులో మెరిట్ స్టూడెంట్స్ ఒక 5-6 మంది చెప్తారు. మిగతాలో కూడా ఉన్నారు, స్టూడెంట్స్ బాగా అవుతారు. అన్ని సంఘాలు ఉన్నాయి, కానీ 7 సంఘాలు చాలా పెరిష్గా ఉన్నాయి. ఆ సారాంశాన్ని మనం అప్లై చేసుకోవాలి. నేను అప్లై చేసుకోవాలి, మిగతా విశ్వాసం అప్లై చేసుకోవాలి, సంఘం అప్లై చేసుకోవాలి. సంఘములతో చెప్తున్నమాట. ఎఫ్ఎస్సి సంఘాన్ని సింగులర్ రాయాలి, ప్లూరల్. చెవులు గలవాడు వినుడుగాక అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. వింటున్నాం, విడిచిపెడతాం, నాకు కాదని అనుకుంటున్నాం మనం. చెవి గలవాడు వినుడుగాక అంటుంది. వినాలి, వింటున్నాము, విధేయత చూపించట్లేదండి. విధేయత చూపించాలి, నొచ్చుకోకూడదు, విధేయత చూపించాలి. చెప్పువాడు వినుడుగాక అంటున్నాడు. నేను వినలేదులేండి, మాకు తెలిసినప్పటి నుంచే మాకు తెలిసి వాక్యం అంటారు. ఏం తెలియదండి, చెప్తున్నా కదా. దయచేసి నేను చదువుతుంటే మెడిటేషన్ చేస్తుంటే బ్రదర్ అండ్ సిద్ధాంతం గురించి చదవండి. మీరు ఎంతవరకు ఉంటుందో. అందుకని నేను వెబ్సైట్లో కూడా పెట్టాను. ఏంటంటే మన అన్ని తెలుసు కానీ ఎప్పటి నుంచి విన్న వాక్యాలు మీరు చెప్పారు అంటాను. మనం ఇక్కడ సిద్ధపడి రావాలి. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తాడా, నేను ఆయనకన్నా గొప్ప వాళ్ళని అనుకుంటున్నాం. మన బ్రదర్లో ఉన్న పరిస్థితి అందుకనే పడిపోయి నీరసపడిపోతున్నాం. మనం వినడానికి మార్పు చేయడానికి వస్తున్నామేమో, అందులో నేను కూడా ఉన్నానేమో. ప్రభు క్షమించిన కాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపునెత్తును. నీ ప్రేమ నువ్వు కనుగొని ఎక్కడ పడిపోయో జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది నువ్వు కట్టుకుంటే నీకు జయం వస్తుంది. జయించువానికి జీవవృక్ష పరదేశంలో ఇస్తానంటున్నాడు. జీవవృక్ష ఫలాలు ఆయనే. ఆదాము అవును పోగొట్టుకున్నారు. ఆ ఫలాలు తినడానికి దేవుడు గిట్టి వేశాడు. కానీ మళ్ళా నేను ఇస్తానంటున్నాడు ఆ జీవవృక్ష. ఆయనతో ఉండే భాగ్యం, దేవుడు ఇచ్చే గొప్ప ఆధిక్యత మారుమనసు పొందితే. మనం ఏ స్థితిలో ఈ సంవత్సరం అంతా ప్రభుని ఏ విధంగా ప్రేమించాము జ్ఞాపకం చేసుకొని నిజంగా ప్రభుని ప్రేమిస్తూ కార్యాలు చేస్తున్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో మనం పడిపోయాము ఆత్మీయంగా. ఒకసారి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ క్రిటిసిజం మనం చేసుకొని ప్రభు ప్రేమిస్తూ ఆయన కొరకు జీవించాలని కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేస్తానండి. మహాగణుడు మహాభక్తుడు ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి ఉన్నారు. ఎఫ్ఎస్సి సంఘానికి మీరు రాసిన మాటలు యోహాను గారి ద్వారా మీరు జ్ఞాపకం చేస్తున్నా ధ్యానించాము. మాతో మీరు మాట్లాడడానికి బట్టి ఉన్నారు. అయోగ్యంగా కాంగ్రెస్ మాటలు మాట్లాడింటే ప్రభావ నీ సన్నిధిలో భయపడి వణుకుతూ ఉన్నామని క్షమించండి. ఎవరైనా నొచ్చుకునింటే వారిని కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం మాదిరిగా వివరించాలని నికోలైతు బోధలు నువ్వు దేశించావంటున్నారు. దొంగ అపోస్తులు కాని వారు సంఘంలో జొరబడి అలాంటి బోధ చేసి ఉన్నారు. వారందరూ మీరు దూరపరిచారంటున్నారు. వారిని ఆహ్వానించలేదంటున్నారు.
ఎంతో ప్రశంసలు కలిగిన సంఘం, కానీ ప్రేమను విడిచిపెట్టింది. నా మటుకు నేను, మా మటుకు మీరు అని పరీక్షించుకొని నేను ప్రేమిస్తున్నావా? 100% ఆయన పూర్ణమైన ప్రేమను కలిగి ఉన్నావా? జ్ఞాపకం చేసుకొని నీ ఎందుకు మరలా ఆ విధంగా ప్రేమలో కొనసాగడానికి సహాయం చేయించమని. ఎక్కడ పడిపోయామో జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని వారు ఉంచుకుంటూ మొదటి క్రియలు బలం చేయమంటారు. ఇంతకుముందు ఆరాధనకు వచ్చేవాళ్ళం, కుడికలకు వచ్చేవాళ్ళం, సంఘంలో పనిచేసేవాళ్ళం. ఇప్పుడు చేయలేకపోతున్నాము. పరీక్షించుకోవడానికి ఆయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వీరుడైన నా ద్వారా మాటలు నేను కాదు ప్రభు, ఇది అందరము తీసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నారండి. వందనాలు.